జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పబడిన విధంగా శివలింగ ప్రతిష్టాపన విధానం, శివలింగ పూజా విధానం, ఈశ్వరుణ్ణి ఏ విధంగా అర్చన చేస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో శివలింగ ప్రతిష్టాపన విధానం గురించి చాలా అద్భుతంగా వివరించారు. శివలింగాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చలలింగాలు, రెండు అచలలింగాలు. చలలింగము అంటే శివలింగానికి మనం గృహంలో పూజ చేసుకుంటున్న తరుణంలో ఎప్పుడైనా ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే ఆ శివలింగాన్ని కూడా తీసుకుని వెళ్ళి మనం ఆ ప్రత్యేకమైన ప్రదేశంలో శివలింగాలు పూజ చేసుకోవచ్చు. వీటిని చలలింగాలు అనే పేరుతో పిలుస్తారు. రెండవది అచలలింగము. అచలలింగము అంటే ఒకసారి శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదిలించటానికి సాధ్యపడదు. వీటిని అచలలింగములు అనే పేరుతో పిలుస్తారు. సహజంగా చలలింగాలు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. గృహంలో ఏర్పాటు చేసుకుని వాటికి అభిషేకాలు నిర్వహించుకోవచ్చని, అచలలింగాలు అనేవి చాలా పెద్దవిగా ఉంటాయని, దేవాలయాల్లో వీటి ప్రతిష్టలు జరుగుతాయని శివమహాపురాణంలో చెప్పారు. అలాగే శివపురాణం విద్యేశ్వర సంహితలో ఏం చెప్పారంటే రకరకాల పదార్థ శివలింగాలను పూజించడం ద్వారా కూడా శివానుగ్రహం సులభంగా కలుగుతుందని విద్యేశ్వర సంహితలో చెప్పారు. అందుకే పిండితో కానీ, గోమయంతో కానీ, గన్నేరు పూలతో కానీ, పండ్లతో కానీ, బెల్లంతో కానీ, వెన్నతో కానీ, విభూతితో కానీ, అన్నంతో కానీ శివలింగంలాగా తయారు చేసుకొని శివలింగానికి పూజలు చేసుకోవచ్చని విద్యేశ్వర సంహితలో చెప్పారు. ఇలా రకరకాలైనటువంటి పదార్థాలతో శివలింగాలు తయారు చేసుకొని పూజించడం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఎప్పుడైనా పండ్లు శివలింగం ఆకారంలో ఏర్పాటు చేసి పూజ చేసినా, అలాగే అన్నం శివలింగం ఆకారంలో ఏర్పాటు చేసి పూజ చేసినా, వెన్న శివలింగం ఆకారంలో ఉంచి పూజ చేసినా, బెల్లం శివలింగం ఆకారంలో ఉంచి పూజ చేసినా, పూజ పూర్తయిన తర్వాత ఆ శివలింగాలు విడదీసి వాటిని ప్రసాదంగా స్వీకరించవచ్చని శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు అంటే గోమయంతో చేసినటువంటి శివలింగము, గన్నేరు పుష్పాలతో చేసినటువంటి శివలింగము, ఇలాంటి శివలింగాలు ఏవైనా సరే పూజ చేసిన తర్వాత వాటిని పారే నీళ్లలో విడిచిపెట్టాలి, లేదా ఎవరూ తొక్కని చోట మొక్కల్లో వేయాలి. కాబట్టి ఆహార స్వీకరణకు ఉపయోగపడేటటువంటి పదార్థాలతో శివలింగాలు తయారు చేసుకొని పూజ చేస్తే పూజ అభిషేకం పూర్తయిన తర్వాత వాటిని విడదీసి ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే శివపురాణం విద్యేశ్వర సంహితలో స్థావర జంగమాత్మక శివలింగాల గురించి కూడా చెప్పారు. స్థావర శివలింగాలంటే చెట్లు, తీగలు అని అర్థం. చెట్లను, తీగలనే సాక్షాత్తు శివస్వరూపంగా భావించుకుంటూ వాటికి నీళ్లు పోసినట్లయితే దీన్ని స్థావర శివలింగ పూజ అనే పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత జంగమ శివలింగ పూజ అంటే పక్షులు, జంతువులను జంగమాలు అంటారు. పక్షులు, జంతువులకి అవసరమైన ఆహారాన్ని అందించటం, వాటిని రక్షించటం, వాటిని పోషించటం చేస్తే దీన్ని జంగమ శివలింగ ఆరాధన అంటారని విద్యేశ్వర సంహితలో చెప్పారు. సృష్టి మొత్తం కూడా స్థావర జంగమాత్మకం. ఇందులో అణువణువులోనూ శివుడే ఉన్నాడని నమ్మకం మనకు తెలియజేస్తోంది. అందుకే స్థావర శివలింగాలు, జంగమ శివలింగాలు అనే పేరుతో చెట్లను, తీగలను కాపాడాలని, పశుపక్షాదులకు ఆహారాన్ని అందించాలని, అది సాక్షాత్తు శివారాధనకు సంకేతమని శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. అలాగే విద్యేశ్వర సంహితలో చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఎవరైనా సరే 1000 రోజుల పాటు రోజుకు 10,000 సార్లు చప్పున పంచాక్షరి మంత్రం చదివి శివలింగానికి జలముతో అభిషేకం చేసి 1000 రోజులు పూర్తయిన తర్వాత యథాశక్తి అన్నదానం చేస్తే జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విఘ్నాలనేవి ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, కార్యసిద్ధి లభిస్తుందని శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే శివాలయాన్ని శుభ్రం చేసినవాడు, శివాలయం పక్కనే ఒక పూల వనాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఆ పూల వనంలో ఉన్నటువంటి పుష్పాలు ఈశ్వరుడికి సమర్పించిన వాడు శివానుగ్రహానికి పాత్రులై జీవితకాలమంతా సంపదలు పొందుతాడని,
శరీరం విడిచిపెట్టిన తర్వాత పరలోక శివ సాన్నిధ్యాన్ని పొందగలుగుతాడని కూడా శివమహాపురాణంలో చెప్పారు. సాధ్యమైనంత వరకు శివ సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయంలో ఉన్నటువంటి ఎటువంటి జలమైనా సరే సాక్షాత్తు శివగంగా అని స్వయంగా శివుడు చెప్పాడని విద్యేశ్వర సంహితలో ఉంది. కాబట్టి శివ సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయం సమీపంలో బావి ఉంటే ఆ బావి నీటితో స్నానం చేయటం, ఆలయం దగ్గర ఏదైనా పుష్కరిణి ఉంటే ఆ పుష్కరిణి జలంలో స్నానం చేయటం ద్వారా శివానుగ్రహం పొందటానికి చాలా సులభంగా ఆస్కారం ఉంటుందని కూడా పౌరాణిక గ్రంథవచనం. ఎవరైనా సరే శివాలయం ఉన్నటువంటి ఊరిలోనే జీవించి ఆ ఊరిలోనే శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే వాళ్ళకి తప్పకుండా పాప విముక్తి కలుగుతుందని, శివ సన్నిధి లభిస్తుందని కూడా శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. కాబట్టి స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టిలో సమస్త వస్తువులోనూ ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటం ద్వారా, శివలింగ ఆరాధన చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఇక్కడ వైఢూర్య భూమి ఇక్కడంతా ఉంటుంది. రథములు కానీ, వీధులు కానీ, ఇళ్ళు కానీ అనే వైఢూర్యమయములు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరంటే సమస్త లోకాలని నడిపేటువంటి మాతృకా దేవతలు ఉంటారు. ఈ మాతృకా దేవతలు సమస్త లోకాలకు అవసరమండి. వీళ్ళు లేకపోతే ఎవ్వరూ లేరు. ఆఖరికి వ్యక్తికి కూడా అవసరమే. పైగా రకరకాల దేవతా పూజలు, మీరు గణపతి ఆవరణ పూజ చేస్తే అక్కడ ఈ మాతృకా దేవతలు వస్తారు. వారాహి ఆవరణలో, అమ్మవారి ఆవరణలో కూడా ఉంటారు. మొట్టమొదటి వాళ్లే కనబడతారు మనకి. అందుకు మనకి సిద్ధిదేవతలు, మాతృకా దేవతలు త్రైలోక్య మోహన చక్రంలో రారా, వాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళ పేర్లు ఏమిటో చెప్తున్నాడు. ఇది లోకాలను నడిపే ప్రధాన దేవతల యొక్క శక్తులు వీరు. వారు ప్రతి బ్రహ్మాండ మాతృణాం, ప్రతి బ్రహ్మాండములకు మాతృకులు వీళ్ళు, అంటే మూల శక్తులు కనుక వాళ్ళ పేర్లు బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఐంద్రి లేదా ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి. ఈ మాతృకులు అష్టమి అంటే 8 మాతృకా దేవతల్ని చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళ పని ఏమిటి అంటే బ్రహ్మరుద్రాది దేవతలతో సమానమైన ఆకారం కలిగి ఉంటారు. జగత్ కళ్యాణకారిణ్యా, జగతికి కళ్యాణం కలిగించేటువంటి వాళ్ళు. పైగా వాళ్ళు ఆయా దిక్కులు యందు 8 మంది వ్యాపించి ఉంటారు. వారిని కొలుచుకుంటూ అనేక మంది సిద్ధులు, దేవతలు ఉంటారు. ఇక తర్వాత వైఢూర్యమని దాటిన తర్వాత మళ్ళీ 10 యోజనముల దూరంగా ఇంద్రనీలాస్మ నిర్మిత, ఇంద్రనీలమణి. మానవుల్లో గొప్ప సిద్ధులైనటువంటి వారు, మానవుల్లో గొప్ప సిద్ధులైన వారు ఇక్కడికి చేరతారు అని బ్రహ్మాండ పురాణం చెప్తుందండి. ఇది దాటి వెళ్ళాలంటే ఇంకా భూమికలు పెరగాలి. అది ఇంద్రనీల ప్రాకారం. అక్కడ కూడా అంతా ఇంద్రనీలమయంగా ఉంటుంది. వాపీకూప తటాకములు రమ్యంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ ఒక పద్మాకారమైనటువంటి చోటు ఉంటుంది. ఈ పద్మాకారం కూడా మణుల కాంతులతో మెరిసిపోతూ సుదర్శన చక్రం ఉందా అన్నట్టుందిట. షోడసారం దీప్యమానం సుదర్శనమివాపరం, షోడసార చక్రం ఇది. అక్కడ ఉన్నటువంటి వారు 16 శక్తులు ఉంటాయి. ఇక్కడ షోడశ శక్తులు. వీళ్ళు ఎవరయ్యా అంటే అమ్మవారి సేనానాయికలు, డిఫెన్స్ సిస్టమ్. అందులో సేనానాయకులు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటారు ఇంద్రనీలమణి ప్రాకారంలో. వాళ్ళెవరు అనేది వివరిస్తున్నారు ఇక్కడ. వాళ్ళ పేర్లు కూడా చెవులో పడి ధన్యులమైపోవాలి మనం. కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉషా, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య. ఇవి వింటూ ఉంటే ఇవన్నీ మనకి ప్రపంచానికి అవసరమైన శక్తులను స్ఫురిస్తూనే ఉన్నాయి కదా. ఇవన్నీ అవసరమైన శక్తులే. అందుకే ఆ శక్తులు అక్కడ 16 ప్రకాశిస్తున్నాయి. వీళ్ళందరూ నీలకాంతులతో ప్రకాశిస్తూ చేతుల్లో ఖడ్గము, డాలు మొదలైన ఆయుధాలు ధరిస్తూ ఉంటారు. వీరి సర్వశక్తి సంపన్నులు. వీరి రథములు, వీరికంటూ చతురంగ బలములన్నీ ఉన్నాయి సుమ. ఈ ఇంద్రనీల ప్రాకారం దాటాక ముక్తా ప్రాకారము అంటే ముత్యాలతో చేసినటువంటి ప్రాకారం ఉన్నది. దీని మధ్యలో ఉన్నటువంటి ఆవరణలో అష్టదళ పద్మాకారం ఉంటుంది. 16 దళాలది కదా, ఇప్పుడు అష్టదళ. ఇవి కొంచెం వింటూ ఉంటే అష్టదళ, షోడశ దళాలు అనగానే ఏవో స్ఫురిస్తూ ఉండవచ్చు. బ్రాహ్మీ అయిన తర్వాత వీటిని చూపిస్తున్నారు అనగానే ఏ చక్రస్ఫురణ వస్తుంది? శ్రీచక్రస్ఫురణ. అలా వెళ్ళాలి. ఆ శ్రీచక్రము, మణిద్వీపము, శరీర చక్రము 3 ఒక్కటే. ఇది పిండాండం, అది బ్రహ్మాండం, అంతే తేడా.
అలా పరిశీలించుకుంటూ వెళుతున్నాం. అక్కడ ఉన్నటువంటి వారు ప్రధానంగా అష్టమంత్రులు ఉంటారు. వీళ్ళు చాలా ప్రధాన అష్టమంత్రిణులు అనాలి, స్త్రీ రూపమంత్రులు కదా. అందుకు వాళ్ళు ఎలా ఉంటారంటే తత్ర దేవి సమాకార, అమ్మవారి ఆకారంలాగే ఉంటారట. మహాశక్తి, ఒక్కొక్క ప్రాకారం కంటే ఒక ప్రాకారం మహాశక్తులు కదా. దేవ్యాయుధ ధర, దేవి వలె ఆయుధములు ధరించి ఉంటారు. ఈ అష్టమంత్రుల పని ఏమిటంటే జగద్వార్తా ప్రబోధికా, మొత్తం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండి ఇక్కడ ఉన్నది. వరల్డ్ నెట్వర్క్ అంతా ఇక్కడ ఉంటుంది. ఐటీ, ప్రపంచ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా ఇక్కడ ఉంటుందిట. వీళ్ళు ఏంటంటే జగద్వార్తా ప్రబోధికా, ప్రపంచంలో వార్తలన్నీ ఎప్పటికప్పుడు చూస్తూ అమ్మవారికి తెలియజేస్తుంటారు. వీళ్ళందరూ ఇంగిత జ్ఞాస్తు పండితా, మంచి జ్ఞానులు, మంత్రిని దేవతలు కదా. మరి వ్యూహరచన చేసేవాళ్ళు వీరు. కనుక ఊరికిన వార్తలు చెప్పడమే కాకుండా వాటిని సవరించడం, అన్నీ అమ్మవారికి రిపోర్ట్ ఇస్తుంటారు. ఆవిడ చెప్పిందంతా జాగ్రత్త అమలు పరుస్తుంటారు. కానీ న్యూస్ డిపార్ట్మెంట్ చూసారా, అక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉంటుందండి, అక్కడ లేనిది ఇక్కడ రాదు. కనుక మనం ఇవన్నీ కమ్యూనికేషన్ సిస్టమ్ పెట్టుకుంటున్నామంటే అక్కడ ఒక శక్తి ఉందన్నమాట. కమ్యూనికేషన్ అనే శక్తి మనలోనే కాదు, జంతుజాలాల్లో కూడా ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి. రేపెప్పుడో భయంకరమైన భూకంపం వస్తుంది అంటే మానవుల కంటే ముందు తెలుసుకుని పారిపోయిన జంతువులు ఉన్నాయి. ఏంటి జంతువు అక్కడికి కనిపించట్లేదు అంటాడు వీడు, మరుసటి రోజు వీడు మిగలడు. ఆ మరుసటి రోజు అవి క్షేమంగా వస్తూ ఉన్నాయి అక్కడి నుంచి. వాటి కమ్యూనికేషన్ సిస్టమ్ వాటికి ఉంది. చూసారా, అమ్మవారు ప్రపంచంలో ప్రతి వాళ్ళల్లో అంత పకడ్బందీ సిస్టమ్ని పెట్టేశారు జ్ఞానరూపంగా. ఆ మూలశక్తులు ఇక్కడ చూస్తున్నాం మనం. ఇదంతా దర్శనం ఎంత విస్తారము, అంత క్లుప్తం. అణువు బ్రహ్మాండం రెండిట్లోని వ్యాపించున్నటువంటి ఈ శక్తిని, మ్యాక్రో అండ్ మైక్రో లెవెల్లో వ్యాపించిన అమ్మవారి శక్తిని దర్శిస్తున్నాం మనం ఇక్కడ. అందుకు ఇక్కడ మహాపండితులు వీళ్ళు. కుశల సర్వకార్యేషు, ఎలాంటి పనులనైనా నేర్పరితనంతో చేయగలట. ఇంత చేసేటప్పుడు ఆవిడదేముందిలే అంత మాదే అని అనుకోరు. స్వామి కార్యపరాయణ, అమ్మ శక్తితోనే చేస్తున్నాం, అమ్మ అనుమతి చేస్తున్నాం. పైగా దేవ్యభిప్రాయ బోధ్య. కొంతమందికి దొరుకుతారండి మనుషులు, వాడేం చెప్తున్నాడో వాడి కింద వాళ్ళకి చెప్పేటప్పటికి తలప్రాణం తోక్కొస్తుంది అర్థం చేసుకునేటప్పటికి. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే అమ్మవారి అభిప్రాయం బాగా తెలిసిన వాళ్ళ, చెప్పక్కర్లే, కనుసైగ చేస్తే గమనించగలరు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మాఘమాస సోమవారం అటు విష్ణుమూర్తికి ఇటు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరికి కూడాను చాలా ప్రీతికరమైనటువంటి సుదినాలుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మాఘమాసంలో చేసేటువంటి ప్రతి ఒక్క స్నానం కూడాను అద్వితీయమైన ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది. జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళనమవుతాయి. ఈ మాఘమాసంలో చేసేటువంటి చిన్ని దానం కూడాను కొన్ని కోట్ల రెట్ల సత్ఫలితాన్ని కూడా ప్రసాదిస్తుంది అని శాస్త్రం. అటువంటి ఈ మాఘమాసంలోని సోమవారం నాడు తప్పనిసరిగా పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ పంచామృతాలతో అభిషేకార్చన చేయడంతో పాటుగా మారేడు దళాలతో గనక అర్చన గనక చేసినట్లయితే మారేడు వృక్షం చుట్టూతా కూడా ప్రదక్షిణం చేసి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన ఆచరించినట్లయితే లక్ష్మీప్రదమైనటువంటి ఆ మారేడు వృక్షము మన జీవితాలలోని దురదృష్టాన్ని తొలగింపజేసి అదృష్టాన్ని ప్రసరింపజేయటానికి ఆస్కారాన్ని పరమేశ్వరుడు మనకు కలిగిస్తాడు. ఎందుచేతనంటే పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్నటువంటి లక్ష్మీదేవికి వరాన్ని వసిగిన పరమేశ్వరుడు ఇక్కడ. నీవు కలియుగంలో మారేడు వృక్షముగా అవతరించి ఎవరైతే ఆ మారేడు ఆకును నాకు అభిషేకానంతరము సమర్పిస్తారో వారికి లక్ష్మీప్రదమైనటువంటి జీవితాన్ని నీవు ప్రసాదిస్తావు అని ఆయన ఆశీర్వదించినట్టుగా మనకు శివమహాపురాణం తెలియజేస్తోంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:49 సూర్యాస్తమయం 6:12 తిథి అష్టమి పూర్తిగా ఉంది. నక్షత్రం విశాఖ పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 11:18 నుంచి 1:06 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 3:55 వరకు. అమృతకాలం రాత్రి 10:03 నుంచి 11:51 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం త్రిద్యస్పృకం. ఈరోజు చేసేటువంటి స్నానము దానము పితృదేవతారాధన అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. ఈరోజు అనఘాష్టమి కూడా ఉంది. ఆ కారణంగా అనఘావ్రతాన్ని ఆచరించడం చాలా విశిష్టమైన ఫలితాన్ని అందజేస్తుంది. అనఘాదేవిని దత్తాత్రేయుడిని పూజించుకోవడం ద్వారా మన చుట్టూ ఉండేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సంపాదించే శక్తి ఏర్పడుతుంది. ధనాన్ని ధార్మికంగా సంపాదించే శక్తి, దాన్ని రక్షించే శక్తి, దాన్ని సద్వినియోగం చేసే శక్తి కూడా అలవడతాయి. ఈరోజు అష్టకాశ్రార్థం ఆచరించడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహంతో మనకు పితృదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు భీష్మతర్పణం చేయడం కూడా ఉందండి. ఆ భీష్మతర్పణం చేయడం ద్వారా మన పూర్వీకులలో ఎవరైనా సంతాన రహితులు ఉన్నట్లయితే వారందరికీ కూడా ఉత్తమ గతులు సంభవిస్తాయి. నేటి ఆణిమిత్యాలు. రెండు భాషలు తెలిసిన వ్యక్తి ఇద్దరితో సమానం. నాకు నివేదన చేయకుండా ఒకటి అనుభవించావు, ఎందుకు అనుభవించావు అని అడిగాడు అనుకోండి, నేనేం చెప్పాలి అప్పుడు? అది మీకు చెప్పేది కాదండి, అది అనుభవించకూడదు కదా, మీరు వద్దన్నారు కదా, అందుకని నేను మీకు చెప్పకుండా అనుభవించేశాననాలి. మరి నేను చెప్పనిది నేను అనుభవించవద్దు అని చెప్పినదని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు అనుభవించావు? అంటే నా మాట మీద గౌరవం లేదు, నీ పూజ నాకెందుకు అని కాళ్ళు వెనక్కి తీసేసాడు అనుకోండి. ఇప్పుడు నాకు ఆయన పాదాలా కావలసిందే, ఆయన వద్దన్నది అనుభవించడమా నాకు కావాలి? ఏది కావాలి? ప్రవర్తన నియంత్రింపబడిపోయిందా లేదా? ఇప్పుడు మీరు చేయగలరా మళ్ళీ రెండో రోజు? నివేదన నోటి మాట కాదు, నివేదన అన్వయమైనప్పుడు మీ జీవితానికి వేరు నియంత్రణ ఉండదు. ఈశ్వరుడు సారథ్యం వహించి ఇక వాడి వల్ల తప్పు జరగదు. అదుపు తప్పి పొరపాటున జరిగిందనుకోండి, ఏదో కోపం వచ్చేసింది కబుక్కుని, ఎవరినో ఏదో అన్నాడు, ఇప్పుడు వెళ్ళి క్షమార్పణ చెప్తాడు. ఈశ్వర, కోపంలో ఉద్రేకపడిపోయాను, నోటి వెంట అనరాని మాట అన్నాను, నన్ను మన్నించండి, ఇంకెప్పుడు నీ కోప్పడకుండా నన్ను కాపాడండి అని అడిగాడు. ఈశ్వరుడు క్షమిస్తాడు. అది వద్దన్న పని అని తెలిసి నువ్వు చేసి ఎలా చెప్తావు క్షమార్పణ? నీకు తెలుసు కదా ఎందుకు చేసావు. మరి అంటే రోజు చెయ్యా క్షమార్పణ చెప్పా, ఇదే పని ఆయన ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? అలా ఏం ఊరుకోడు ఆయన. అన్నప్పుడు నీకు ఈశ్వరుడు కావాలా, ఈశ్వరుడు చెప్పనిది అనుభవించడం కావాలా? అంటే చెప్పనిది నేను చెయ్యను, వదిలేస్తావా వదిలేవా? అంటే ఇప్పుడు జీవితం ఏమైపోయింది? ప్రసాదం అయిపోయింది అంతే. ఆయనకి చెప్పి అన్నీ తింటుంటే ఏమైంది? ఆ శరీరమే ప్రసాదం. అప్పుడు కొడుకు ఏం చేస్తాడంటే దాన్ని, ఈశ్వర దీన్ని మీ యొక్క ఆరాధనలో ఉపయోగించాడు. బతికున్నంత కాలం ఇది ఏం చేసిందంటే అన్నీ అగ్నిహోత్రంలో వేసింది. అగ్ని ఆరాధన అన్న మాటకు అర్థం అది.
లోపల అగ్ని ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఏది తిన్నా నేతి అన్నాన్ని 5 మాటలు స్వాహాకారంతో ముందు లోపలికి పుచ్చుకుంటారు, నవలకుండా మింగుతారు. అంటే ముందు యజ్ఞపురుషుడికి అర్పించారు, యజ్ఞం చేశారు. ఏది చేస్తున్నా ఆయనకి అర్పించడానికి మా నాన్నగారి శరీరాన్ని వాడారు. ఇప్పుడు ఇది పడిపోయింది, ఇప్పుడు ఇది ప్రసాదం, హవిస్సు, దీన్ని ఏం చేస్తాను, అగ్నిలోనే వేసేస్తాను అని కొడుకు ఏం చేస్తాడు, దాన్ని కూడా చిట్ట చివర ఈశ్వర శేషంగా అగ్నిహోత్రంలో వేస్తాడు. అలా వెయ్యడానికి యోగ్యత ఉండాలి కదూ ఆ శరీరానికి. అది బతికున్నప్పుడు పొందడం, పూతన కావడం. అలా అన్వయం నివేదన నేర్చుకుని అహంకార మమకారములను నేను నాది వాడు వాడిదిగా మార్చడం అలవాటు చేసుకో. త్రికరణములను పునీతము చేసుకో. అది సాధన, అది ఉపాసన. ఆయనకి దగ్గరగా కూర్చుండుట. ఇది పూతనా సంహారమునందున్న వేదాంత రహస్యం. ఇప్పుడు అర్థమైతే జీవితం మారుతుంది, అర్థం కాకపోతే కృష్ణుడు మారుస్తాడు. ఎందుకని, ఆర్ద్రతతో మనస్సుంది, దాని మీద కృష్ణముద్ర పడింది. ఇప్పుడు ఆయన చూస్తాడు, అర్థమయ్యేట్టు ఆయనే చేస్తాడు, చేసి ఆయన నడిపిస్తాడు. నాన్న నీకు అర్థం కాలేదు వాడు చెప్పింది, వాడికి పాపం రాలేదులే చెప్పడం, నీకెందుకు నేను ఉన్నాను కదరా, నేను నడిపిస్తాను కానీ నీ చేత నివేదన నేను చేయిస్తాను కదా అని ఆయనే చేపట్టుకుని నడిపిస్తాడు. ఎలాగైతేనేం ఫలితం వచ్చిందా లేదా, అందుకు వింటారు భాగవతం. అందుకే భాగవత శ్రవణము అంత గొప్పదైంది. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క లీలలలో ప్రప్రథమమైనటువంటి లీల పూతనా సంహార ఘట్టము. ఆయన బాల్యమునందు చేసినటువంటిది పూతనా సంహారం. తర్వాత శకటాసుర భంజనం, తృణావర్తోపాఖ్యానం, ఇవి చాలా ఉన్నాయి. నేను ఉపాసన యందు చాలా ప్రత్యక్ష స్పర్శ, దగ్గరగా ఉండేటటువంటి లీలలను స్పృశించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలలో అద్భుతమైన లీలలలో ఒకటిగా చెప్పబడినది గోపికావస్త్రాపహరణ ఘట్టము. గోపికావస్త్రాపహరణ ఘట్టము అని, అది శారదా నవరాత్రులు దాటిపోయిన తరువాత హేమంత ఋతువు యొక్క ప్రారంభమాసమునందు జరిగింది. భాగవతంలో వ్యాసుల వారు మనకి చెప్పింది ఏమిటి అంటే, హేమంత ఋతువులో మార్గశీర్ష మాసంలో గోపికలు చేసినటువంటి వ్రతం కాత్యాయని వ్రతం చేశారు. వాళ్ళందరూ కాత్యాయని అమ్మవారి యొక్క మూర్తిని సైకతమూర్తిని చేశారు. సైకతమూర్తి అంటే పృథివీలింగార్చనము అని ఒకటి ఉంటుంది. శివలింగం ఆ నదీ తీరంలో ఉండేటటువంటి ఒండ్రుమట్టిని తెచ్చి శివలింగాన్ని చేస్తారు, చేసి శివలింగానికి అభిషేకం చేస్తారు. అలాగే అమ్మవారి మూర్తిని కూడా సైకతమూర్తిని చేస్తారంటే ఇసుకతో మూర్తిని చేస్తారు. ఆ నందవ్రజంలో ఉండేటటువంటి గోపకాంతలందరూ కలిసి మార్గశీర్ష మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి అందరూ కలిసి స్నానానికి బయలుదేరుతుండేవారు. వ్రతమునకు ప్రారంభం ఎక్కడుంటుంది అంటే అంగము స్నానముతో ఉంటుంది. అసలు స్నానం వైదికంగా అంత గొప్పది. స్నానము చేతనే పునీతుడవుతాడు మనుష్యుడు. స్నానం అంత గొప్పది, వస్త్రధారణం అంత గొప్పది. ఒక పూజ చేసేటప్పుడు ప్రధానంగా ఈ రెండే ప్రతిబంధకాలుగా నిలబడతాయి. అసలు ఆ పూజకి ఆ వ్రతానికి ఫలితం లేకుండా చేయగలిగినవేవి అంటే ఈ రెండే. అందులో మొదటిది స్నానం. ఈ స్నానం వాళ్ళందరూ కలిసి చేయడానికి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళేవారు? యమునా నదిలోకి వెళ్ళేవారు. యమునా నదికి అనేకమైనటువంటి ఘట్టములు ఉంటాయి. ఇప్పుడు కాశీలో చూడండి, ఒకే గంగా నది ఆ చివరి నుంచి ఈ చివరికి ప్రవహిస్తుంది, కానీ అనేక ఘట్టాలు ఉంటాయి. ఏదో మణికర్ణికా ఘాట్ దగ్గర నుంచి వారణాసి, రాజేంద్ర ప్రసాద్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఇన్ని ఘాట్లు ఉంటాయి. అలా యమునా నదిలోనే ఒక మడుగు, దాన్ని కాళింది మడుగు అంటారు. కాళింది మడుగు ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే, యమున నీరు నల్లన, గంగ నీరు తెల్లన. ప్రత్యేకించి కాళింది మడుగు దగ్గరికి వచ్చేటప్పటికి నీరు మరింత నల్లగా ఉంటుంది. ఆ కాళింది మడుగు యందు వాళ్ళు స్నానం చేసేవారు. అది యమునా నది అంతర్భాగం. నదీ స్నానం చెయ్యాలి. నదీ స్నానం ఉత్తమోత్తమమైనటువంటి స్నానం. అందున హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, చంద్రకిరణములలోంచి వచ్చేటటువంటి సుధాధారలు నీటి యందు పడతాయి. అందుచేత ఆ నీటి యందు స్నానం చేయడం వల్ల భగవంతుని యొక్క ఉపాసన యందు సిద్ధిని పొందడానికి, దాని యందు ఉంచుకోవడానికి కావలసినటువంటి శక్తి ప్రసరణం జరుగుతుంది. వేదం దాన్ని నిర్ధారించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆచార్య ద్రోణుడే ఇలా పలికాడు.
వీరుడా, నువ్వు వీరుడివే, భయపడకు. నీ ప్రాణాలు పోతాయని బాధపడకు. మేము విప్రులం, క్షమించేవారం. బాల్యంలో నువ్వు నాతో కలిసి ఆశ్రమంలో ఆడుకున్నావు. దాంతో నీతో నాకు స్నేహం, ప్రేమ కలిగాయి. నేను నీతో మళ్ళీ స్నేహాన్నే కోరుకుంటున్నాను. వరం దదామితే రాజన్ రాజ్యస్యార్థమవాప్నుహి. రాజ్యస్యార్థమవాప్నుహి. నీకొక వరం ఇస్తున్నాను, తీసుకో. ఈ రాజ్యంలో అర్ధభాగం నీది. నువ్వు పూర్వం రాజు కానివాడు రాజుకు స్నేహితుడు కాలేడు కదా అని అన్నావు కదా. అందుకే నేను నీ రాజ్యాన్ని తీసుకునేందుకు ప్రయత్నించాను. అందుకే నీ రాజ్యాన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్నా. గంగకు దక్షిణం వైపున గల భాగానికి నువ్వు రాజు, ఉత్తర వైపున గల భాగానికి నేను రాజును. జాగ్రత్తగా ఉండు. ఇది నీకు నచ్చితే నన్ను మిత్రుడుగానే భావించు అన్నాడు ద్రుపదుడు. ఆ రోజు అన్నావు కదా, మిత్రులు కుక్క కుక్కే, పులి పులే, ఏదేదో మాట్లాడావు కదా. అప్పుడు రాజే అని అన్నావు కదా. ఇప్పుడు నేను కూడా రాజు. ఇప్పుడు నిన్ను గెలుచుకున్నాను. ఇప్పుడు కేవలం నా శిష్యులు గెలిపించారు, గెలిచివేశాను. నేను గెలిచా. నేను ఇప్పుడు రాజు. నీకు అర్థం తీసుకో, దాంట్లో సగం తీసుకో నువ్వు. అప్పుడు నేను రాజు కదా. ద్రుపదుడు మహాత్మా, నీ వంటి పరాక్రమవంతుడికి ఇంతటి ఔదార్యం ఉండటం ఆశ్చర్యంగా ఉంది. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నీతో శాశ్వతమైన మైత్రినే కోరుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలు విని ద్రోణుడు సంతోషించి ద్రుపదుడిని విడిచిపెట్టాడు. అతన్ని ఆదరించి సత్కరించి అర్ధరాజ్యాన్ని ఇచ్చి పంపించాడు. మళ్ళీ దాంట్లో కూడా జాగ్రత్త అని అర్ధరాజ్యమే ఇచ్చాడు. ఇప్పుడు ఈయన కూడా రాజే కదా. ద్రుపదుడు దీన హృదయంతో వెళ్ళాడు. గంగా తీరంలో అనేక పల్లెలతో కూడినటువంటి మాకందీవ పురాన్ని, కాంపిల్య నగరాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకున్నాడు. చర్మణ్వతి నదికి దక్షిణ తీరాన ఉన్నటువంటి పాంచాల దేశాన్ని పాలించసాగాడు. ఇలా ద్రోణుడు ద్రుపదుడిని పరాభవించి అనుగ్రహించాడు. ద్రుపదుడు తన క్షాత్రాబలంతో మాత్రం ద్రోణుణ్ణి జయించలేకపోయాడు. తన బలం కన్నా విప్రుడి బలమే ఎక్కువగా ఉందని గుర్తించాడు. ద్రోణుణ్ణి జయించేటువంటి శక్తివంతుడైన పుత్రుణ్ణి కోరుకొని భూమిపై తిరిగాడు. అటు ద్రోణుడు గంగానదికి ఉత్తర వైపు ఉన్నటువంటి అహిచ్ఛత్ర రాజ్యాన్ని, ఉత్తర పాంచాలాన్ని తన అధికారంలోకి తీసుకొని పాలించసాగాడు. ఇలా పల్లెలు, గ్రామాలతో కూడినటువంటి అహిచ్ఛత్ర నగరాన్ని అర్జునుడు యుద్ధంలో గెలుచుకున్నాడు. దానిని గురుదక్షిణగా ద్రోణునికిచ్చి కృతార్థుడును తెలుపుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 1 సంవత్సర కాలం గడిచింది. ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుని యువరాజు చేశాడు. యుధిష్ఠిరుడితో ధైర్యము, స్థైర్యము, సహనము, దయాళత, రుజువర్తనం, స్థిరమైన సౌహార్దం మొదలైనటువంటి సద్గుణాలు ఉన్నాయి. అందుచేత ధర్మరాజు ప్రజలను పరిపాలించటానికి యోగ్యుడు, ప్రజలను అనుగ్రహించటానికి అన్ని విధాలా తగినవాడు అని ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజును చేశాడు. తర్వాత అతి కొద్ది కాలంలోనే ధర్మరాజు తన శీలము, ప్రవర్తన, ఏకాగ్రతలతో తండ్రిని మించిన కీర్తిని సంపాదించాడు. భీముడు బలరాముడి వద్ద ప్రతిరోజు కత్తి యుద్ధాన్ని, గదా యుద్ధాన్ని, రథ యుద్ధాన్ని నేర్చుకున్నాడు. తగిన ఉపాయాలు తెలుసుకున్నాడు. విద్య పూర్తి అయిన తరువాత భీముడు బలంలో ద్యుమచ్ఛేనుడితో సమానుడయ్యాడు. మహాపరాక్రమవంతుడై సోదరులకు అనుకూలంగా ఉన్నాడు. అర్జునుడు పిడికిలి బిగించి వింటిని పట్టుకోవడంలోనూ, హస్త లాఘవంలోనూ, లక్ష్యాన్ని ఛేదించటంలోనూ నిపుణుడయ్యాడు. క్షుర, నారాచ, భల్ల విపాఠాలు అనబడేటువంటి సరళ, వక్ర, విశాల బాణాలను ప్రయోగించటంలోనూ నేర్పరి అయ్యాడు. అర్జునుడితో సాటి అయినవాడు మరొకడు లేడనే విశ్వాసం
ద్రోణాచార్యుడికి కలిగింది. ఒకనాడు ద్రోణుడు నిద్రను అదుపులో ఉంచుకోగల అర్జునుడితో ఇలా అన్నాడు: నాయన అర్జున, నా గురువైన అగ్నివేశుడు అగస్త్య మహర్షి శిష్యుడు. ఆయన అస్త్రవిద్యలో గొప్పవాడు. ఒక యోగ్యుడైన వాడి నుండి మరొక యోగ్యుడైన వాడికి అందించాలనే ఉద్దేశంతో నేను నీకు బ్రహ్మశిరోనామకమైనటువంటి అస్త్రాన్ని ఇచ్చాను. దీనిని నా తపశ్శక్తితో సాధించి నీకు ఇచ్చాను. ఈ అస్త్రం వజ్రాయుధంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీనికి సమస్త భూమండలాన్ని భస్మం చేసే శక్తి ఉంది. గురువైన అగ్నివేశుడు ఈ అస్త్రాన్ని నాకు ఇస్తూ, ద్రోణ, దీనిని మనుష్యులపై ప్రయోగించకు అని చెప్పి ఇచ్చాడు. కనుక వీర అర్జున, దీని నా నుండి నువ్వు పొందావు. ఇతరులెవరూ దీనిని పొందలేరు. ఈ అస్త్రాన్ని ప్రయోగించే విషయంలో ఆ మహర్షి చెప్పిన నియమాన్ని నువ్వు కూడా పాటించాలి అని రహస్యాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు నీ సోదరులు బంధువుల సమక్షంలో నాకు గురుదక్షిణను ఇవ్వు అన్నాడు. అందుకు అర్జునుడు అంగీకరించాడు. వెంటనే ద్రోణుడు, నాయన, యుద్ధేకం ప్రతి యోద్ధవ్యః యుధ్యమాన స్త్వయానఘా. అర్జున, యుద్ధభూమిలో నేను కనుక నీకు ఎదురుగా నిలిస్తే నువ్వు నాతో పోరాడాలి. ఇదే నా గురుదక్షిణ అన్నాడు. అర్జునుడు అలాగే గురుదేవా అని మాట ఇచ్చాడు. గురువు పాదాలకు నమస్కారం చేసి ఉత్తమమైన ఉపదేశాన్ని పొందాడు. సముద్రం వరకు గల భూమిలో విలువిద్యలో అర్జునుడితో సమానమైన వాడు మరొకడు లేడు అనేటువంటి ఖ్యాతి వ్యాపించింది. అర్జునుడు గదాయుద్ధంతోనూ, ఖడ్గ యుద్ధంలోనూ, రథయుద్ధంలోనూ, విలువిద్యలోనూ అరితేరాడు, నిష్ణాతుడయ్యాడు. సహదేవుడు ద్రోణుని నుంచి నీతి శాస్త్రాన్ని నేర్చుకొని సోదరులకు అనుకూలంగా ఉన్నాడు. అది ఇక సోదరులకు ఇష్టుడైనటువంటి నకులుడు కూడా ద్రోణుని వద్ద అస్త్రశాస్త్ర విద్యలు నేర్చుకున్నారు. అన్నీ కూడా చిత్రంగా యుద్ధం చేయటంలో అతిరథుడుగా ప్రసిద్ధికెక్కాడు. ఇలా పాండవులు విద్యలలో అరితేరారు, నైపుణ్యాన్ని గడించారు. అర్జునుడు జైత్ర యాత్ర ప్రారంభించాడు. మొదట సౌవీర దేశం మీదకు దండెత్తాడు. గంధర్వులు విఘ్నాలు కలిగిస్తున్న సౌవీరదేశరాజు భయపడకుండా ఏకాంగంగా 3 సంవత్సరాలు యజ్ఞాలు చేశాడు. గంధర్వులు ఆయనను ఏమీ చేయలేకపోయారు. అటువంటి ఆ రాజును అర్జునుడు మొదలైనటువంటి పాండవులు వధించారు. అర్జునుడు తర్వాత యవన దేశంపై దండెత్తాడు. ఆ యవన దేశపు రాజు పూర్వం పాండురాజుకు కూడా లొంగలేదు. అటువంటి యవన దేశపు రాజును అర్జునుడు లొంగ తీసుకున్నాడు. తర్వాత అర్జునుడు సౌవీర దేశానికి వెళ్ళి అందులో మరొక భాగానికి రాజైన విపులుడిని వధించాడు. విపులుడు కౌరవుల విషయంలో ఎప్పుడూ పొగురుబోతుగా వ్యవహరించేవాడు, మాట వినేవాడు కాదు. అటువంటి ఆ పొగురుబోతును అర్జునుడు యుద్ధంలో అంతం చేశాడు. ఇంకొక సౌవీరరాజు పేరు సుమిత్రుడు. అతడికి దత్తమిత్రుడు అని మరొక పేరు కూడా ఉంది. అతడెప్పుడు యుద్ధాన్ని కోరుకునేవాడు. అతన్ని కూడా అర్జునుడు యుద్ధంలో జయించాడు. అర్జునుడు వీరినే కాకుండా భీమసేనుడి సహాయం తీసుకొని తూర్పు దిక్కులోని వీరులందరినీ జయించాడు. 10,000 మంది రతికులను జయించాడు. దక్షిణ దిక్కు వైపు తానొక్కడే ఒంటరిగా వెళ్ళి వీరులందరినీ జయించి అపార ధనరాశుల్ని, మాణిక్యాలని, అన్ని రాసుల్ని కూడా తీసుకొని వచ్చాడు. ఇలా మహాత్ములు, మానవోత్తములైనటువంటి పాండవులు శత్రుదేశాలను గెలిచారు. తమ రాజధానిని అభివృద్ధి చేసుకున్నారు. పాండవులు మహాబలవంతులు అని వారి బలపరాక్రమాలను తెలుసుకున్న వెంటనే ధృతరాష్ట్రుడికి చెడు ఆలోచనలు కలిగాయి. అందుచేత రాత్రిపూట ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టలేదు. ఇంతటితో సంభవ పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులు వీరులు, బలపరాక్రమాలు కలవారు, జతకు తేజస్సు కలవారని లోకంలో ప్రసిద్ధికెక్కిన మాటను విని
ధృతరాష్ట్రుడెంతో కలత చెందాడు. అప్పటికే పాండవులకి మాత్రమే ఆ పేరు వస్తున్నది. దివ్యమైనటువంటి బలము, తేజస్సు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేశంలో చాలా పేరు తెచ్చుకున్నారు. కలత చెందాడు. తన కొడుకుల్లో ఎవరు రాలేదే అని కలత చెందాడు. చింతాక్రాంతుడయ్యాడు. అతడి హృదయంలో శోకం వృద్ధి చెందింది, ప్రారంభమైంది. అప్పటి నుంచి వాడికి అప్పుడు మంత్రవేత్త, మంత్రుల్లో శ్రేష్ఠుడు, రాజనీతివేత్తల్లో అగ్రగణ్యుడైనటువంటి కణికుడిని పిలిపించి ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, ఓ మంత్రి, పాండవులు రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నారు. వారికి ఉన్నతి, ఖ్యాతి కలుగుతున్నాయి. అది నా హృదయాన్ని బాధిస్తుంది. వారిని నేను మనసులోనూ చూస్తుంటే నాకు అసూయ పుడుతుంది. ఆ మాటలు విని విని ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? వారితో సంధి చేసుకోనా, లేదా వారితో యుద్ధం చేయనా? ఈ విషయంలో నేను ఎటూ తెలుసుకోలేకపోతున్నాను. నువ్వే ఈ విషయంలో బాగా ఆలోచించి నేనేం చేయాలో స్పష్టంగా చెప్పు. నువ్వు చెప్పినట్లుగానే నేను నడుచుకుంటాను అన్నాడు. అంటే ఇప్పటికే ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టడం లేదు, బాధపడుతున్నాడు. పుత్రమోహంతో నానా యాతనలు పడుతున్నాడు. వీళ్ళు ముందుకు రాలేదు అని బాధ. ఒకే గురువు దగ్గర పెట్టాడు, ఒకే అన్ని వాళ్ళకి కావాల్సింది అంత సమంగా చూశాడు. వాళ్ళు మాత్రం దూసుకుపోతున్నారు. మా పిల్లలు మాత్రం ఎవరు కూడా వాళ్లను మించిపోవటం లేదు. నేనేం చేయటం? వాళ్ళతో యుద్ధానికైనా పోతున్నా, పోని సంధి చేసుకుందా అంటే అప్పటికే ఏదో విరుద్ధభాసంగా మాట్లాడుతున్నాడు. అందరూ ఒకే పిల్లల్లాగా పెంచినవాడు, అంత అన్నదమ్ముళ్ళు పిల్లలే కదా, పెంచినవాడు. చూడండి వీడి మనస్సు, వీడికి రాజ్యం మీద మమకారం, పిల్లల మీద మోహం, తన అహంకారం మీద పట్టుదల. అందుకని కణికుడిని అడిగాను, నేనేం చేయను అని. ఆ మాటలు విని కణికుడు మనస్సు కావలసింది ప్రసన్నమైపోయింది. రాజనీతిని బోధించాలని సంకల్పించి ఇలా అన్నాడు, మహారాజా, ఈ విషయంలో నా అభిప్రాయం చెబుతున్నాను, వినండి. దీనిని విన్న తరువాత నన్ను తప్పు పట్టకండి, నాపై దోషాన్ని మోపకండి. రాజు ఎప్పుడూ దండాన్నే పట్టుకొని ఉండాలి, ఎప్పుడూ పౌరుషాన్ని ప్రకటిస్తూనే ఉండాలి కదా. తనలోని లోపాలు బయటపడేలాగా ప్రవర్తించకూడదు, బయటికి చెప్పకూడదు. మీరు శత్రువుల లోపాలను మాత్రం తెలుసుకోవాలి. శత్రువులు బలహీనులుగా ఉన్నారని తెలిసిన మరుక్షణమే తగిన విధంగా దాడి చేయాలి మనం. అనుక్షణము దండాన్ని విధిస్తున్న రాజుకే ప్రజలు భయపడుతూ ఉంటారు కనుక దండం ద్వారానే రాజు అన్ని పనులను సాధించుకోవాలి. అధికారం ఉన్నది మీకు ఇప్పుడు, ఈ అధికారంలో మీరు సాధించుకోవాలా. ఈ ప్రజలు ఒప్పుకుంటారు, అప్పుడు ప్రజలు భయపడతారు. అధికారం చాలా పెద్దగా ఉంది, ఇప్పుడు మీరు యోచనే చేయాల్సిన పని లేదు. దండనీతి అన్నిటినీ సాధించి పెడుతుంది. శత్రువు తన లోపాలను గ్రహించలేని విధంగా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి ప్రభు. శత్రువు లోపాలు బయటపడితే మాత్రం తప్పకుండా వారిపై దండెత్తాలి. శత్రువు లోపాలు వచ్చే విధంగా ఆ నాటకం ఆడాల. వాళ్ళ లోపాలు అదంతకదే బయటపడేటట్టు చూడాలి, కానీ మన లోపాలు బయటపడకూడదు. వాళ్ళ లోపాలు ఎప్పుడు పడ్డాయో బయటికి, మీరు దండనీతి అంటే మీరు రాజు కాబట్టి మీరు వాళ్ళను శిక్షించవచ్చు. ఆహా, అట్లా వెళ్ళాలి. కానీ వాళ్ళతో ఏమిటి రాజీ, ఏమిటి యుద్ధం, ఏమిటి? దండించే శక్తి మీకుంది కదా. తాబేలు తన అంగాలను ముడుచుకొని తనను రక్షించుకున్నట్లుగా రాజు కూడా తన సప్తాంగాలను రక్షించుకోవాలి.
ప్రారంభం చేసిన పనిని ఎప్పుడూ కూడా మధ్యలోనే వదిలిపెట్టకూడదు. వచ్చినట్టు ఉండాలా, జాగ్రత్తగా నిన్ను నువ్వు రక్షించుకుంటున్నా. ముళ్ళునైనా సరే సగం తీసి మిగిలిన భాగాన్ని శరీరంలోనే వదిలేస్తే ఆ గాయం చాలా కాలం వరకు తగ్గదు, బాధ కలిగిస్తూనే ఉంటుంది. కనుక అపకారం చేసిన శత్రువులను వధించే వారిని నీతి శాస్త్రవేత్తలు మెచ్చుకుంటారు. గొప్ప పరాక్రమం గల శత్రువైన ఆపదలో పడ్డప్పుడు అతన్ని తేలికగా నాశనం చేయవచ్చు. అంటే వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టు అని, వాళ్ళకి పరీక్షలు ఇవ్వు అని, వాళ్ళు నానా యాతనలు పడినప్పుడు వాళ్ళని వధించవచ్చు. కణికుడు చాలా దుష్టబుద్ధినంతా నూరి పోస్తున్నాడు. మొదటే అగ్ని, అది అగ్ని ఆర్పడానికి నీళ్లు పోస్తారు, కానీ ఈ కణికుడు అగ్ని ఆర్పడానికి నెయ్యి పోస్తున్నాడు. నెయ్యి పోస్తే ఎట్లుంటుంది? ఇంకా అగ్ని ఎక్కువ అవుతుంది. ఇబ్బందుల్లో పడినప్పుడు శత్రువు గొప్ప యోధుడినైనా సులభంగా మట్టి పెట్టవచ్చు. మొత్తానికి ఆపదలు సంభవించిన సమయంలో శత్రువులపై తప్పకుండా దాడి చేయాలి. ఎప్పుడు ఆపదలు శత్రువు మీద సంభవిస్తుందో ఆ సమయంలో మనం దాడి చేయాలి. ఆ సమయంలో వారి పట్ల దయ కలిగి ఉండరాదు. శత్రువు దుర్బలుడైనా సరే ఏ విధంగా అయినా ఉపేక్ష చేయకూడదు. అల్పోప్యగ్నిర్వనం కృష్ణం దహత్యాశ్రయ సంశ్రయాత్ అందగస్యాదం ధవేలాయాం బాధిర్యమపి చాశ్రయేత్ చిన్న నిప్పు రవ్వ అయినా, చిన్న నిప్పు రవ్వ ఉంటుంది, ఇంత అయినప్పటికీ కూడా ఆశ్రయం దొరికితే అడవి మొత్తాన్నే తగులుపెట్టేస్తుంది. అలాగే శత్రువు సామాన్యుడైనా కూడా మహావీరులతో కలిస్తే అతి పెద్ద వినాశాన్ని కూడా కలిగిస్తాడు. అందుచేత అనుకూలంగా లేనప్పుడు శత్రువుల దోషాలను చూడకుండా, పట్టించుకోకుండా గుడ్డివాడిగానే ఉండాలి. ఎట్లా నువ్వు గుడ్డోడు కదా, గుడ్డోడుగానే ఉండు, నీకు తెలియనట్టుగానే ఉండు. తాను శక్తిహీనుడిగా ఉన్న సమయంలో నిందావచనాలను విని కూడా విననట్లే ఉండాలి. కొంచెం చెవుడుకు తెచ్చుకోను జాగ్రత్తగా. ఆ సమయంలో తన ధనస్సును గడ్డిపోచతో సమానంగా భావించాలి. ఆ సమయంలో అంటే ఏం చేయదు అని. అల్ప జంతువులకు నమ్మకం కలిగేదాకా నిద్ర నటిస్తున్నటువంటి మృగంలాగానే అసమర్థుడిగా శత్రువు కనిపించాలి. ఎంత నీతి బోధిస్తున్నాడు! అనేక ప్రకారాలుగా నీవు గెలిచేది ఎట్లా అని బోధిస్తున్నాడు. చిత్రమైనటువంటి ఉపాయాలు చెప్తున్నాడు. శత్రువు తనను సమీపించిన తర్వాత శత్రువు దగ్గరికి వస్తూనే సామాధి ఉపాయాలతో, అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎలుగుబంటకి చచ్చిపోయిన వాళ్ళని చూస్తే ముట్టదు. అది ఎలుగుబంటకు నమ్మించాల. ఎలుగుబంట వస్తుందంటే మనం ఎప్పుడు యుద్ధం చేయటానికి మనకు శక్తి లేదో అప్పుడు చచ్చిపోయినట్టు పడుకోవాలి. వచ్చి చూస్తుంది, అది చూసి దగ్గర వచ్చి చచ్చిపోయినాడు అనుకుంటుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.